హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. సో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం షార్టింగ్ అనే టాపిక్ గురించి మాట్లాడుకుందాం, ఓకేనా? సో అసలు ఈ షార్టింగ్ అంటే ఏంటి, అండ్ షార్ట్ డెలివరీ అంటే ఏంటి, అండ్ ఈ మధ్యలో జరుగుతున్న టోటల్ సినారియో గురించి మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. అండ్ ఇదైతే వినండి ఫ్రెండ్స్, ఎందుకంటే స్టాక్ మార్కెట్లో ఏంటంటే అన్ని లాభం కోసం అంటే డెఫినెట్లీ కొన్ని స్ట్రాటజీస్ కానీ, లేకపోతే ఆప్షన్ స్ట్రాటజీస్, ఇంట్రాడే స్ట్రాటజీస్, టెక్నికల్ అనాలిసిస్, ఓకే, ఇవన్నీ ఏంటంటే మనల్ని కొంచెం ప్రాఫిట్ సైడ్ మూవ్ చేయడానికి యూజ్ అయ్యే టూల్సే. బట్ కొన్ని ఏంటంటే మనల్ని రిస్క్ సైడ్ మూవ్ చేయకుండా, అంటే బై ఛాన్స్ ఇవి కానీ తెలియనట్లయితే ఒకవేళ ఈ తప్పు మనం చేస్తే ఫ్రెండ్స్ డెఫినెట్లీ మనం ఎక్కువగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది, ఓకేనా? అంటే మనం చెయ్యని తప్పుకి, అంటే మనం క్లారిటీ లేని దానికి ఏంటంటే అంటే మనకి దాని గురించి ప్రాపర్గా తెలియకపోవడమే పెద్ద మిస్టేక్ అవుతుంది. సో అలాంటి వాటిలో షార్టింగ్ గురించి తెలుసుకోవాలి ఫ్రెండ్స్. అందుకే మన సబ్స్క్రైబర్స్ ఆర్ఎల్స్ మన తెలుగు వాళ్ళ కోసం ఏంటంటే ఖచ్చితంగా ఇది మన వాళ్ళకి తెలియాలి, దీంట్లో జరుగుతున్న టోటల్ సినారియో తెలియాలని చెప్పి వీడియో చేయడం జరుగుతుంది. నా రిక్వెస్ట్ ఏంటంటే ఇది మాత్రం కంప్లీట్గా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇలాంటి విషయాలు అయితే కంప్లీట్గా అయితే తెలుసుకోవాలి, ఓకేనా? సో ఫ్రెండ్స్, నార్మల్గా జరిగే సినారియో ఏంటంటే, ఇంట్రాడేలో జరిగే సినారియో ఎలా ఉంటుందంటే, మనం జిరోదా కానీ, అప్ స్టాక్ కానీ, లేదంటే ఎవరైతే మనకు అకౌంట్స్ ఉంటాయో సో వాళ్ళ దగ్గర నుంచి మనం స్టాక్స్ అప్పుగా తీసుకొని, సో అప్పుగా తీసుకున్న స్టాక్స్ని మనం ఇంట్రాడేలో సెల్ చేస్తూ ఉంటాం. సో సెల్ చేసి మనకి ఎప్పుడైతే స్టాక్ పడిపోతుందో ఆర్ఎల్స్ పెరుగుతుందో, వాట్ ఎవర్ ద సినారియో, మనం ఆ ఇంట్రాడేలోనే మళ్ళీ మనం స్టాక్స్ని బై చేసి మళ్ళీ ఆ స్టాక్స్ని బ్రోకర్కి అమ్మేస్తూ ఉంటాం. ఫ్రెండ్స్, మీకు ఇది గుర్తుందా? మనం ఆల్రెడీ ఆర్బిట్రేజ్ ట్రేడింగ్లో మాట్లాడుకున్నాం, T+2 రోలింగ్ సెటిల్మెంట్ ఉంటుంది అని. సో ఎప్పుడైనా ఒక పర్సన్ అనే అతను స్టాక్స్ని బై చేశాడు అనుకోండి ఫ్రెండ్స్, ఓకే? సో బై చేస్తే అతనికి ఇది ట్రేడింగ్ డే అనుకోండి, అంటే టీ డే అనుకుంటే, సో T+2 అంటే సపోజ్ మండే బై చేస్తే, సో మండే టీ అనుకుంటే మనకి ట్యూస్డే అండ్ వెనస్డే, సో ఈ T+2 డేస్లో ఏంటంటే తనకి ఈ స్టాక్స్ అనేటివి డీమ్యాట్ అకౌంట్లోకి రావడం జరుగుతుంది. సో మండే కొంటే వెనస్డే ఈవినింగ్ లోపు వస్తుంది. సో ఒకవేళ తను అమ్ముకోవాలంటే దాన్ని థర్స్డే మార్నింగే అమ్మాలి, ఒకవేళ అది మనకి ట్రేడింగ్ డే, వర్కింగ్ డే అయితే, ఓకే? నెక్స్ట్ ఏంటంటే, ఒకవేళ స్టాక్స్ని డీమ్యాట్ అకౌంట్లో సెల్ చేస్తే ఫ్రెండ్స్, ఒకవేళ మీరు సెల్ చేసిన స్టాక్స్ మీ దగ్గర ఉంటే, డీమ్యాట్ అకౌంట్లో ఉంటే, అవి మీరు వెనస్డే మార్నింగ్ అంతా మీరు క్లియరింగ్ హౌస్కి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ క్లియరింగ్ హౌస్ ఏం చేస్తుందంటే మీ దగ్గర నుంచి ఎవరైతే సెల్లర్ ఉంటాడో సో ఆ స్టాక్ని వెనస్డే మార్నింగ్ కలెక్ట్ చేసుకొని వెనస్డే ఈవినింగ్ ఏంటంటే బయ్యర్కి సబ్మిట్ చేస్తుంది. సో అలా బయ్యర్కి స్టాక్స్ వస్తాయి, అలా సెల్లర్స్కి వెళ్ళడం జరుగుతుంది. సో ఆల్మోస్ట్ ఇది T+2 డేస్లో బయ్యర్కి స్టాక్స్ క్రెడిట్ అవుతాయి. అరౌండ్ మనకి T+1 డేలో మనం ఇవ్వాల్సి ఉంటుంది, ఓకేనా? ఓకే ఫైన్, స్టాక్స్ని మీరు ఇంట్రాడేలో సెల్ చేశారు, బట్ ఏదో ఒక రీజన్ వల్ల స్టాక్స్ని తిరిగి కొనుక్కోలేకపోయారు. సో ఆ పాయింట్లో ఏంటంటే ఎక్స్చేంజ్కి తెలియదు ఫ్రెండ్స్, అంటే ఏదైతే ఎక్స్చేంజెస్ ఉంటాయో సో వాటికి తెలియదు. వాళ్ళు ఏమనుకుంటుంటారంటే మీ దగ్గర ఇంకా స్టాక్స్ ఉన్నాయని అనుకుంటుంటారు. సో ఎప్పుడైతే కరెక్ట్ పాయింట్ టైం వస్తుందో, అంటే మన దగ్గర ఉన్న స్టాక్స్ కట్ అవ్వాల్సిన టైం వస్తుందో, వాళ్ళు చెక్ చేస్తారు మన డీమ్యాట్లో ఆ స్టాక్స్ ఉండవు. సో అప్పుడు ఏంటంటే ఈ ఎక్స్చేంజ్ అనేది యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో ఏం యాక్షన్ తీసుకుంటుంది అంటే, ఎక్స్చేంజ్ ఏం చేయగలుగుతుంది అంటే, ఫస్ట్ ఒకసారి ఈ ప్రొసీజర్ ఎలా ఉందో ఇంకొకసారి చూద్దాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే, సపోజ్ ఇక్కడ నన్ను తీసుకుందాం ఫ్రెండ్స్, ఓకేనా? సో నేనేంటంటే స్టాక్స్ని సెల్ చేశాను. సో T+2 డేస్ లోపు నేను స్టాక్స్ని కట్టలేకపోయాను. సో సెకండ్ స్టెప్ ఏంటంటే నేను T+2 డేస్ లోపు స్టాక్స్ని ఇవ్వలేకపోయాను. థర్డ్ డే ఏమవుతుందంటే, T+2 డేలో ఏమవుతుందంటే, ఎప్పుడైతే మన క్లియరింగ్ హౌస్ అన్నాను కదా ఫ్రెండ్స్ ఇక్కడ, సో క్లియరింగ్ హౌస్కి ఎప్పుడైతే తెలుస్తుందో నా దగ్గర డెలివరీ స్టాక్స్ లేవు, నేను ఇప్పుడు బయ్యర్స్కి సెటిల్ చేయడానికని, ఎవరైతే జీరోదా, అప్ స్టాక్ ఎవరైనా సరే ఒక ట్రేడింగ్ అకౌంట్, డీమ్యాట్ అకౌంట్ ఆర్ఎల్స్ ఒక స్టాక్ మార్కెట్లో ఒక బ్రోకర్గా ఉండాలంటే ఒక సమ్ ఆఫ్ అమౌంట్ని మన ఎక్స్చేంజ్ల దగ్గర పెట్టాల్సి ఉంటుంది. సో ఆ అమౌంట్లోంచి ఎక్స్చేంజ్ అనేది ఒక అమౌంట్ని బ్లాక్ చేస్తుంది. ఏ అమౌంట్ని బ్లాక్ చేస్తుంది అంటే, సపోజ్ నేను 100 షేర్స్ అమ్మాను 100లో, ఓకేనా? సో ఈ T+2 డే అంటే మనం ట్రేడింగ్ డే తర్వాత 2 డేస్ కదా ఫ్రెండ్స్ ఈ సెటిల్మెంట్ జరిగేది, దానికి ఒక రోజు ముందు అంటే ట్రేడింగ్ డే అంటే మనం ఏ రోజైతే స్టాక్ అమ్మామో దాని తర్వాత రోజు ఎక్కడైతే స్టాక్ క్లోజ్ అయి ఉంటుందో, సో క్లోజింగ్ ప్రైస్ ఎక్కడైతే ఆ స్టాక్ అయి ఉంటుందో, సో ఆ ప్రైస్ అండ్ ఏ క్వాంటిటీతో నేను అమ్మానో సో ఆ క్వాంటిటీని మల్టిప్లై చేసి దాన్ని వాళ్ళు బ్లాక్ చేయడం జరుగుతుంది ఫర్ సెక్యూరిటీ పర్పస్ కోసం. సో నెక్స్ట్ ఏంటంటే, ఈ T+2 డే రోజు చెప్పాను కదా, సో మార్నింగ్ పంపించాల్సి ఉంటుందని. సో అప్పుడు ఎప్పుడైతే చూసుకొని లేదు అని తెలుస్తుందో అప్పుడు ఏంటంటే ఆప్షన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. NSE ఆర్ఎల్స్ BSE ఏ ఎక్స్చేంజ్లో అయినా సరే ఎక్స్చేంజ్ మెంబర్స్ మాత్రమే పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. ఈ T+2 డే రోజు జరిగిన ఆప్షన్లో వచ్చిన స్టాక్స్ ఏంటంటే ఎవరైతే కొన్నారో వాళ్ళకి T+3 డే వాళ్ళకి సెటిల్ చేయడం జరుగుతుంది బయ్యర్కి, ఓకేనా? సో నేను సెల్ చేశాను బట్ నేను కొనలేకపోయాను స్టాక్స్ని. సో ఎక్స్చేంజే ఈ ఆప్షన్ నిర్వహించి ఆ స్టాక్స్ని కొనుక్కొని
T+3 డే రోజున బయ్యర్ సెటిల్ చేయడం జరుగుతుంది. ఓకేనా. సో ఇది సెటిల్ చేసేటప్పుడు ఏంటంటే ఈ ఆప్షన్ నోట్ని మనకి బ్రోకర్కి పంపిస్తుంది అనమాట. సో ఈ బ్రోకర్ ఎవరైతే ఉన్నారో జిరోదా కానీ అప్స్టాక్ కానీ ఆ ఆప్షన్ నోట్ని మనకు పంపిస్తారు. సో ఆ ఛార్జెస్ అనేటివి, ఈ మొత్తం ఛార్జెస్ అనేటివి మన దగ్గర నుంచి తీసుకోవడం జరుగుతుంది. ఓకే, ఇంత ప్రాసెస్ సింపుల్గా ఉన్నట్టుంటుంది ఫ్రెండ్స్. బట్ ఇక్కడ మనకు నష్టం ఎక్కడ వస్తుందో చూడండి. ఫస్ట్ ఏంటంటే ఆప్షన్ ప్రైస్. సపోజ్ స్టాక్ అనేది 100లో క్లోజ్ అయింది అనుకుందాం. ఒక 100లో క్లోజ్ అయినా సరే ఈ ఆప్షన్ చేస్తున్నప్పుడు, అంటే ఆప్షన్లో వెళ్తున్నప్పుడు ఎవ్వరూ కూడా 100కి అమ్మడానికి రెడీగా లేకపోతే, సో బెస్ట్ ప్రైస్ ఒకవేళ 110 అయితే, ఓకేనా. సో బెస్ట్ ప్రైస్ 110 అయితే సో ఎక్స్చేంజ్ అనేది 110కే కొంటుంది. సో ఏదైతే డిఫరెన్స్ ఉందో, అంటే 100కే క్లోజ్ అయింది, సో మనం కట్టాల్సింది కూడా 100కే కట్టుండాలి పర్ స్టాక్ లెక్కన. బట్ ఇది ఆప్షన్లో 110కి కొనింది కాబట్టి ఆ డబ్బులను కూడా మన దగ్గరే తీసుకుంటుంది. ఓకేనా. సో ఆప్షన్లో ఎవరు ఎంత అమ్మదామని ముందుకు వస్తే, ఒకవేళ క్లోజ్ అయిన ప్రైస్కి దానికి చాలా డిస్టెన్స్ ఉన్నా సరే వాళ్ళు కొనుక్కొని ఆ మొత్తాన్ని కూడా మన మీదే వేస్తారు. నెక్స్ట్ ఇది సింపుల్గా ఇక్కడితో అయిపోతుందంటే అయిపోదు ఫ్రెండ్స్. నెక్స్ట్ పెనాల్టీ పడుతుంది. పెనాల్టీ అనేది ఎలా ఉంటుందంటే 0.05% ఆఫ్ ద స్టాక్ పర్ డే లెక్కన తీసుకుంటారు ఫ్రెండ్స్ మన దగ్గర నుంచి. ఓకేనా. సో పర్ డే లెక్కన క్యాలిక్యులేట్ అవుతుంది. సపోజ్ మనం ఒకవేళ 100 రూపీస్కి స్టాక్ని మనం ఒకవేళ అమ్ముంటే, ఓకేనా, ఒకవేళ T+1 డే రోజు కూడా అది మనకి 100లోనే క్లోజ్ అయితే కూడా ఏదైతే ఆప్షన్ జరుగుతుందో, సో ఆప్షన్లో ఒకవేళ ఎవ్వరు కూడా 100కి అమ్మడానికి రెడీగా లేరు, ఒకవేళ 105, 110, ఒకవేళ 120 అలా అమ్మడానికి, ఒకవేళ 110 ఫిక్స్ అవుదాం ఫ్రెండ్స్, ఒకవేళ 110కి అమ్మదామని రెడీగా ఉన్నా మీకు ఈ 100కి ఛార్జ్ చేయరు ఫ్రెండ్స్, ఈ 110కి ఛార్జ్ చేస్తారు. ఓకేనా. సో బై ఛాన్స్ మీ దగ్గర నుంచి ఆల్రెడీ మీ బ్రోకర్ అనే అతను 10,000 తీసుకున్నా సరే ఆప్షన్ ప్రైస్ని మళ్ళీ వాళ్ళు సెటిల్ చేసుకొని మీ దగ్గర నుంచి ఎక్స్ట్రాగా ఒక 1000 రూపీస్ తీసుకోవడం జరుగుతుంది. సో ఇదైతే క్లారిటీగా గుర్తుపెట్టుకోండి. ఈ ఆప్షన్ ప్రైస్లో ఏదైతే ప్రైస్కి మీ స్టాక్ని ఎవరైతే మీకు ఇస్తారో సో వాళ్ళు చెప్పిన ప్రైస్కే మీరు పే చేయాలి. నెక్స్ట్ ఈ పెనాల్టీ కూడా 0.05% ఉంటుంది. ఓకేనా. సో నెక్స్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, సో నేను అసలు ఇది చేయలేనా, ఈ షార్ట్ సెల్లింగ్ నేను చేయలేనా, నాకు తెలుస్తుంది స్టాక్ పడిపోతుందని. సో ఈ స్టాక్ పడిపోతుంటే కూడా నేను స్టాక్స్ని కొనుక్కొని అమ్మితే నాకేమొస్తుంది, సో నేను ఖచ్చితంగా ఈ షార్ట్ సెల్లింగ్ని చాలా రోజులు చేయలేనా అంటే చెయ్యొచ్చు ఫ్రెండ్స్. యాక్చువల్గా SLB అకౌంట్స్ అంటారు, అంటే స్టాక్ లెండింగ్ అండ్ బారోయింగ్ అకౌంట్స్ ఉంటాయి. సో అకౌంట్స్ ఏంటంటే మనం ఇండియాలో ఓపెన్ చేసుకోవచ్చు. సో అదేంటంటే మనకి ఆల్రెడీ ఇన్వెస్టర్స్ ఉంటారు. సపోజ్ నేను ఒక ఇన్వెస్టర్ని ఫ్రెండ్స్. ఓకేనా. సో నా దగ్గర రిలయన్స్ షేర్స్ ఉన్నాయి. సో రిలయన్స్ షేర్స్ నేను అమ్మాలనుకోవట్లేదు, సో నా దగ్గరే ఉంటాయి, అదే ప్రైస్కి ఉంటాయి. సో ఎవరైతే ఈ షార్ట్ సెల్ చేస్తున్నారో బై ఛాన్స్ నా షేర్స్ వాళ్ళకి అప్పుగా ఇస్తే, ఈ మధ్యలో అగ్రిమెంట్ ఏముంటుందంటే వాళ్ళు నాకు ఇచ్చే రోజు ఏ ప్రైస్కి ఉంటుందో ఆ ప్రైస్కి నాకు మళ్ళీ స్టాక్స్ని రిటర్న్ చేసేస్తారు ఫ్రెండ్స్. ఓకేనా. సో ఈ మధ్యలో నాకు ఏంటి ప్రాఫిట్ అంటే, ఇన్వెస్టర్గా నాకు ఏంటి ప్రాఫిట్ అంటే, నాకు ఇంత % అని చెప్పి ఇంట్రెస్ట్ లెక్కన పే చేస్తూ ఉంటారు. సో స్టాక్స్ నా దగ్గర ఉన్నట్టే ఉంటాయి, ప్లస్ నాకు ఇంట్రెస్ట్ కూడా వస్తుంటుంది. సో అటుపక్క ఎవరైతే షార్ట్ సెల్ చేస్తున్నారో వాళ్ళకి ఏంటంటే స్టాక్స్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు. సో వాళ్ళు ఏంటంటే స్టాక్ పడిపోతుందనే వాళ్ళ నమ్మకాన్ని వాళ్ళు క్యాష్ రూపంలో, ఐ మీన్ దాంట్లోంచి ప్రాఫిట్ రూపంలో మార్చుకోవచ్చు. ఓకేనా. సో ఇద్దరికి విన్ విన్ సిచ్యువేషన్ ఉంటుంది. బట్ ప్రాబ్లం ఏమిటంటే ఇండియాలో ఇది పెద్ద సక్సెస్ కాదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది ఏదైతే మనకి స్టాక్స్ని షార్ట్ సెల్ చేయాలనుకునే వాళ్ళు ఉంటారో, ప్లస్ అదే స్టాక్స్ని లెండింగ్ ఇవ్వడానికి, అంటే అప్పు ఇవ్వడానికి కూడా రెడీగా ఉండాలి ఇన్వెస్టర్స్. సో ఇది పెద్ద పబ్లిసిటీ కానీ పెద్దది లేదు. మీరు జస్ట్ SLB అకౌంట్స్ అని కొట్టచ్చు ఫ్రెండ్స్ గూగుల్లో. ఇదేంటంటే సర్టెన్ స్టాక్స్కి మాత్రమే అలౌ చేస్తారు. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే ఒక ఇంట్రెస్టింగ్ పర్సన్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. అదేంటంటే డాక్టర్ మైకేల్ బర్రీ గురించి. సో అరౌండ్ 2008 అలా ఏంటంటే మనకి రెసిషన్ రావడం జరిగింది ఫ్రెండ్స్. ఆ టైంలో ఏంటంటే ఇతను డాక్టర్ మైకిల్ అనే అతను దాన్ని ముందుగానే గుర్తించి, అంటే రెసిషన్ అంటే తెలిసిందే కదా ఫ్రెండ్స్, డెఫినెట్లీ ఎకానమీ అనేది స్లో డౌన్ అయిపోతుంది. సో ఎకానమీ స్లో డౌన్ అయిపోతే డెఫినెట్లీ స్టాక్ మార్కెట్స్ కూడా పడిపోతాయి. సో అతను దాన్ని ముందుగానే గమనించి షార్ట్ సెల్లింగ్ చేశాడు. ఓకేనా. సో షార్ట్ సెల్లింగ్ చేయడం వల్ల తను ఎప్పుడైతే తను ఏదైతే మనకి రెసిషన్ వస్తుంది అనుకున్నాడో తను ముందుగానే దాన్ని గమనించి చేయడం వల్ల తనకి హెవీ ప్రాఫిట్స్ రావడం జరిగాయి. సో ఈ మూవీ అయితే కంప్లీట్గా ఆ స్టోరీని కవర్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇలాంటి మూవీస్ చూడడం వల్ల ఏంటంటే మనకు అసలు స్టాక్ మార్కెట్లో కొన్ని సిచ్యువేషన్స్ ఏదైతే అవుతుంటాయో, ఓకే ఇలా కూడా ఉంటుందా, అంటే ఓకే ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తే ఇలా అవుతూ ఉంటుందని మనకి ఒక ఐడియా వస్తుంటుంది. సో నేను సజెస్ట్ చేస్తాను ఫ్రెండ్స్ ఈ మూవీని అయితే చూడమని, ఎందుకంటే డెఫినెట్లీ వీటి నుంచి కొంచెం ఎక్స్పీరియన్స్ అయితే మనం గెయిన్ చేయొచ్చు. సో ఈ US సబ్ప్రైమ్ మోర్గేజ్ మన రెసిషన్ ఏదైతే 2008లో వచ్చిందో, సో దాని నుంచి డాక్టర్ మైకిల్ అనే తను చాలా వరకు లాభపడ్డాడు ఫ్రెండ్స్. ఓకేనా. సో ఇది షార్ట్ సెల్లింగ్ గురించి ఫ్రెండ్స్. బట్ ఇంకా మనం మాట్లాడుకోవాల్సి ఉంది. సో అదైతే నేను నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను. సో ఆ వీడియో కంటెంట్ ఏంటంటే, సపోజ్ అనుకోండి ఫ్రెండ్స్, మీరు ఒక ప్రమోటర్ అనుకుందాం, ఒక కంపెనీకి మీరు ప్రమోటర్, ఆర్ ఎల్స్ మీరు కంపెనీలో ఒక పెద్ద ఇన్వెస్టర్, అంటే మీరు కంపెనీని కంట్రోల్ చేయగలిగే అంత ఒక మీకు స్టేక్ ఉంది, ఐ మీన్ పర్సంటేజ్ ఆఫ్ స్టాక్స్ ఉన్నాయి మీ దగ్గర. ఓకే. సో చెప్పండి, సపోజ్ మీ స్టాక్ పెరుగుతుంది, బట్ సర్టైన్ న్యూస్, ఫేక్ న్యూస్ అవ్వచ్చు, రియల్ న్యూస్ అవ్వచ్చు, ఆర్ సర్టైన్ ఫినామినా వల్ల కేవలం మీ స్టాక్స్ ఏంటంటే కొంతమంది పీపుల్ ఏంటంటే
సెల్ చేస్తూ మీ స్టాక్స్ని డౌన్ చేస్తూ ఉన్నారు. విత్ ఆఫ్ ఇంటెన్షన్ అవ్వచ్చు, విత్ ఆఫ్ నార్మల్ వాళ్ళ ప్రాఫిట్స్ కోసం అవ్వచ్చు. మీరు ఒక ప్రమోటర్ అయితే మీకు డెఫినెట్లీ చాలా వరకు పెయిన్ ఉంటుంది ఫ్రెండ్స్. అంటే దీనికి ఎగ్జాంపుల్గా నేను ఒక మూవీ డైలాగ్ గర్ల్స్ సీన్ చెప్దాం అనుకుంటున్నాను. మీరు చూసినట్లయితే రఘువరన్ మూవీలో దాంట్లో విలన్ ఉంటాడు కదా ఫ్రెండ్స్, ఇండస్ట్రియలిస్ట్ ఒక అబ్బాయి, ఒక విలన్ ఉంటాడు కదా. సో తనేంటి వాళ్ళ ఫాదర్తో చెప్తూ ఉంటే ఒక డిస్కషన్ వస్తే, సో ఫాదర్ ఏంటంటే కంపెనీ చాలా ఇంపార్టెంట్ అన్న సిచ్యువేషన్లో ఏంటంటే ఇతను ఏమంటాడంటే వాళ్ళ అబ్బాయి ఏమంటాడు, ఫ్రెండ్స్ ఏంటి మీరు కంపెనీ అంటున్నారు, సో కంపెనీ ఇంపార్టెంటా నేను ఇంపార్టెంటా అని అడుగుతాడు. సో తను అప్పుడు వాళ్ళ ఫాదర్ ఏమంటాడు, ఫ్రెండ్స్ ఒకవేళ కంపెనీయా లేకపోతే నువ్వా అనే ఇంపార్టెంట్ సిచ్యువేషన్ వస్తే డెఫినెట్లీ కంపెనీ ఇంపార్టెంట్ అని చెప్పడానికి నేను ఏమాత్రం ఆలోచించను అంటాడు. దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలంటే, ఎవరైతే కంపెనీని సీరియస్లీ దాన్ని ఫస్ట్ నుంచి గ్రో చేస్తుంటారో, అంటే వాళ్ళకి ఏంటంటే ఈవెన్ ఓన్ ఫ్యామిలీ కంటే కూడా చాలా ఎమోషనల్గా అటాచ్మెంట్ ఉంటుంది ఫ్రెండ్స్, ఓకేనా. సో విత్ ఆఫ్ నో రీజన్ ఒకవేళ అది స్టాక్ని ఎవరైనా పడేస్తుంటే ఏంటంటే వాళ్ళు ఇలా స్టాక్స్ని పడేస్తున్నప్పుడు ఏం చేసి మళ్ళీ ఆ స్టాక్ని పెంచుతారు అని చెప్పి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. సో ఇది మీకు తెలిసినట్లయితే రీసెంట్ టైమ్స్లో మీకు పెరుగుతున్న టాటా మోటార్స్ కానీ, డిహెచ్ఎఫ్ఎల్ కానీ, ఎస్ బ్యాంక్ కానీ, మనకి అంతకుముందు పీసీ జ్యువెలర్స్ కానీ, సో ఇవన్నీ కూడా మీకు అర్థమవుతుంది ఓకే ఇందుక. సో ఆ టైంలో ప్రమోటర్స్ ఒక యాక్షన్ ఏమేం జరుగుంటుంది అనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది. అండ్ ఇదే కాదు ఫ్రెండ్స్, ఎవరైతే షార్ట్ సెల్లింగ్ చేస్తూ ఉంటారో సో వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, సో జస్ట్ ఈ ఆప్షన్ లేకపోతే ఈ పెనాల్టీయే కాకుండా షార్ట్ సెల్ చేసిన వాళ్ళు ఇంకా ఎదుర్కోబోయే కష్టాలు ఏంటనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాను. సో ఇవన్నీ ఏంటంటే ఫ్రెండ్స్ మనకి ఏదైతే నాలెడ్జ్ ఉంటుందో దాన్ని ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తుంటుంది. సో ఈ రోజు మనకి చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్స్ అయితే మీకు తెలుసుంటాయి ఫ్రెండ్స్. ఈ ఆప్షన్ అనేది 2 నుంచి 245 వరకు జరుగుతుంది. దీంట్లో ఎక్స్చేంజ్ మెంబర్స్ మాత్రమే ఉండాలి. అండ్ మనకి పెనాల్టీ 0.05% ఉంటుంది. అది కూడా స్టాక్ ఆన్ బేసిస్ ఆఫ్ డే, ఐ మీన్ పర్ డే లెక్కన క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటారని. సో ఇవన్నీ కూడా ఏంటంటే తెలియకపోవడం వల్ల ఇమీడియట్గా వచ్చే నష్టం ఉండదు, బట్ తెలుసుకోవడం వల్ల డెఫినెట్లీ ఒకవేళ బై ఛాన్స్ ఫ్యూచర్లో ఏదైనా నష్టం వస్తుంటే మనం కొంచెం తెలివిగా మనం దాని నుంచి తప్పించుకోవచ్చు ఫ్రెండ్స్. ఒకవేళ ఇన్ఫర్మేషన్ మీకు ఓకే ఫైన్ బాగానే ఉంది, ఇది మన వాళ్ళతో షేర్ చేయొచ్చు అనుకుంటే మర్చిపోకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇది ఎంత ఎక్కువ మందికి తెలిస్తే డెఫినెట్లీ వాళ్ళకి అంత అడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ ఫ్రెండ్స్ మన వీడియో మీకు నచ్చినట్లయితే ఓకే ఇది ఫైన్ బాగానే ఉంది అనుకుంటే డెఫినెట్లీ లైక్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఏంటంటే మన ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ దాని పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది ఫ్రెండ్స్, అది కూడా క్లిక్ చేయడానికి ట్రై చేయండి. సో అలా చేస్తే ఏమవుతుందంటే మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్, ఓకేనా. సో నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు కానీ, లేదంటే నేను ఏదైనా క్వశ్చన్ ఓకే ఏం చేద్దాం నెక్స్ట్ వీడియో కానీ, లేకపోతే వీడియోలో ఏం మాట్లాడదాం అని చెప్పి నేను కమ్యూనిటీలో పెడుతుంటాను కదా ఫ్రెండ్స్ పోస్ట్స్. సో దానికి మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటుంది. సో మీరు కూడా ఇంటరాక్టివ్గా ఓకే ఇలా చేద్దాం అలా చేద్దాం అని మన డిస్కషన్స్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో చూసాక మీకు ఏదైనా సజెషన్స్ కానీ లేకపోతే క్వశ్చన్స్ కానీ ఓకే ఇంకా ఏదైనా షార్ట్ సెల్లింగ్ గురించి తెలుసుకోవాలనుకుంటే మాత్రం మీరు డెఫినెట్లీ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను డెఫినెట్లీ వాటికి రెస్పాండ్ అవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ ఫైనలీ ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. అంతవరకు టేక్ కేర్, ఫైనలీ స్టే ట్యూన్ టు డే ట్రేడర్ తెలుగు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.